రాజద్రోహులు రాసినవారు ఎన్ శాంతకుమారి గారు. పూర్వం ఒక రాజుండేవాడు. ఆ రాజంటే ప్రజలకు చాలా ఇష్టం. దానికి కారణమేమంటే ఆయన ప్రజల కష్టసుఖాలను వెయ్యి కళ్లతో కనిపెట్టేవాడు. ప్రజలు చేసుకునే విన్నపాలను శ్రద్ధగా విని వారికి న్యాయం చేసేవాడు. అయితే ప్రజలు అబద్ధాలు చెప్పి ఆయనను మోసగించటం అసాధ్యంగా ఉండేది. తన రాజ్యంలో ఏ మూల ఏది జరిగినది, ఎవరు ఏమేమి అనుకున్నది ఆయన స్వయంగా చూసినట్టు, విన్నట్టు కనిపించేవాడు. దీనికి కారణం లేకపోలేదు. ఆయన మధ్యాహ్నం దాకా సభ చేసి, మరి ఆ రోజల్లా ఎవరికీ దర్శనమిచ్చేవాడు కాడు. ఆయన తన మంత్రితో సహా మారువేషం ధరించి ఒక రహస్య ద్వారం గుండా నగరపు వీధుల్లోకి వచ్చి సందులు గొందులు కలయ తిరిగేవాడు. ఒకరోజు రాజు, మంత్రి మారువేషాలలో నగరం పర్యటించి రాజభవనానికి తిరిగి వస్తూ ఉండగా ఒక వీధి వర్తకుడు వారిని ఆపి రాజుకు ఒక నగలబరిన లాటిది చూపాడు. అదేమిటని రాజు అడిగాడు. సువాసన పొడి మహారాజా అన్నాడు వర్తకుడు. తనను వాడు గుర్తించినందుకు రాజు చకితుడయ్యాడు. అయినా పైకి ఆశ్చర్యం తెలియనివ్వక దీని వెల ఎంత అని అడిగాడు. ఒక బంగారు కాసు విలువ చేస్తుంది అన్నాడు వీధి వర్తకుడు. రాజు వాడి చేతిలో 2 బంగారు కాసులు పెట్టి ముందుకు సాగాడు. ఆయన మంత్రి వెంటనే రాజభవనానికి తిరిగి వెళ్ళాక సాయం శోభ ఆనందించటానికి నగరం బయట ఉన్న సరస్సు వద్దకు నడిచారు. అక్కడ రాజు బరిణను తెరిచాడు. అందులో ఒక చిన్న కాగితంపై ఇలా రాసి ఉన్నది. దీన్ని వాసన చూస్తే రెక్కలు వస్తాయి. సలర్వేర్ అంటే చేతులు వస్తాయి. రాజు మంత్రితో చూశావా, ఇది మామూలు సువాసన పొడి కాదు, మంత్రపు పొడి. దీన్ని పీల్చితే మనం పక్షులమవుతాం. సలర్వేర్ అనగానే మళ్ళీ మనుష్యులమవుతాం. కొంచెం పీల్చి చూద్దామా అన్నాడు. రాజు మంత్రి చెరొక చిటికెడు పొడి వేళ్లతో తీసుకుని బరిణెను ఒకచోట భద్రంగా ఉంచి పొడిని ఆగ్రూణించి కొంగలుగా మారిపోయారు. వారు సరస్సు అవతలి గట్టు దాకా ఎగిరి వెళ్లి తర్వాత నగరం మీద ఇళ్లకప్పులకు పైకి ఎగిరారు. చీకటి పడింది. రాజు మంత్రి తమ యథారూపాలు పొందటానికి నిశ్చయించుకుని సలర్వేర్ అన్నారు. కాని వారి రూపాలు మారలేదు. పక్షి రూపాలు పోగొట్టుకోవటానికి ఎంతో ప్రయత్నించి ప్రాణం విసిగి వారిద్దరూ సరస్సు ఒడ్డున ఆ రాత్రి నిద్రపోవటానికి నిశ్చయించుకున్నారు. మర్నాడు తెల్లవారుతూనే ఇద్దరూ నిద్రలేచి నీటిలోని చేపలను తిని కడుపు నించుకొని రెక్కలను ముక్కులతో దువ్వుకొని రాజభవనంకేసి ఎగిరి వెళ్లి ఒక కప్పు మీద వాలారు. రాజు మంత్రి కనిపించటం లేదని అధికారులు కలవరపడటం వారి కళ్ళ పడింది. మీరు వెతికేది మాకోసమే అని వారు చెప్పయత్నించారు. కాని ఆ కొంగ భాష ఎవ్వరికీ అర్థం కాలేదు. చేసేది లేక వారిద్దరూ సరస్సు వద్దకు ఎగిరిపోయారు. రాజుగారు కనబడటం లేదన్న వార్త రాజభవనం నుంచి నగరానికి పాకింది. ప్రజలు హాహాకారాలు చేశారు. వాళ్ళ ఆర్తనాదాలు విని రాజు మంత్రి ఎంతో దుఃఖించి ప్రజలను ఊరడించటానికి అరుస్తూ నగరమంతటా ఎగిరారు. ప్రజలు వారిని చూసి రాజుగారి కోసం చివరకు కొంగలు కూడా ఆక్రందన చేస్తున్నాయి అన్నారు. కాని నిజం తెలుసుకోలేకపోయారు. ఒకనాటి ఉదయం వారు నగరం మీద ఎగురుతూ ఉండగా ఒక ఊరేగింపు రాజవీధి వెంట వస్తూ కనిపించింది. ఆ ఊరేగింపులో రాజదుస్తులు ధరించి ఒక యువకుడు ఉన్నాడు. వాడికి రాజలాంఛనాలన్నీ ఉన్నాయి. ఊరేగింపు వెంట నడిచే పౌరులు మహారాజుకు జై అని పెద్దగా కేకలు పెడుతున్నారు. నగరానికి కొత్తగా రాజైనవాడు సేనాపతి కొడుకు. వాడు పరమ దుర్మార్గుడు. వీడు రాజైతే నా ప్రజలకు సుఖమనేది ఉండదు అన్నాడు రాజు మంత్రితో. ఆ రోజే సేనాపతి కొడుక్కు రాజ్యాభిషేకం జరిగింది. ఆ తంతు కళ్ళారా చూసి రాజు మంత్రి విచారంగా సరస్సు వద్దకు తిరిగి వెళ్లారు. ఇప్పుడంతా తెలిసిపోయింది. మనని ఇలా చేసినది సేనాపతే అన్నాడు రాజు మంత్రితో. ఆ క్షణమే వారిద్దరూ కూడబలుక్కొని సరస్సు అవతలి తీరాన అరణ్యంలో నివాసం ఏర్పరచుకోటానికి నిశ్చయించుకుని నిర్జనమైన ఆ అరణ్యానికి ఎగిరిపోయారు. వారాలు నెలలు గడిచాయి. రాజు మంత్రి తమ కొంగ జీవితాలను అరణ్యంలోని మడుగుల వద్ద గడిపేస్తున్నారు. వారు కప్పలను చేపలను వేటాడుతూ ఉండగా వారికొక వింత దృశ్యం కనిపించింది. ఒక వడ్రంగి పిట్ట పురుగుల కోసం ఒక చెట్టు బోదెను ముక్కుతో కొట్టుతూ మధ్య మధ్య కన్నీరు కారుస్తున్నది. రాజు కాసేపు ఈ వింత గమనించి, ఓ వడ్రంగి పిట్ట, నీకు మా భాష తెలుస్తున్నదా అని అడిగాడు. తెలుస్తున్నది అన్నది వడ్రంగి పిట్ట కొంగలకేసి వింతగా చూసి. అయితే చెప్పు, ఎందుకలా కన్నీరు కారుస్తున్నావు అని రాజు అడిగాడు. మీరు జన్మతః పక్షులు, నా బాధ మీకెలా అర్థమవుతుంది? నేను ఒకప్పుడు మనిషినై ఉండి ఈ పిట్ట రూపు ధరించవలసి వచ్చింది అన్నది వడ్రంగి పిట్ట.
నీ కథ అంతా చెప్పు, మేము అర్థం చేసుకోగలం అన్నాడు రాజు. ఈ సరస్సు అవతల ఉండే నగరాన్ని పాలించే సేనాపతి నన్నిలా చేశాడు. నేను ఈ పొరుగురాజు కుమార్తెను. మా తండ్రి అనంతరం రాణి కావలసిన దాన్ని. తన కొడుకును పెళ్లాడమని సేనాపతి నన్ను కోరాడు. ఆ నీచుణ్ణి పెళ్లాడ నిరాకరించాను. అందుచేత మంత్రప్రయోగం చేయించి నన్ను వడ్రంగి పిట్టగా మార్చాడు. నన్ను ఒక మనిషి భార్య కమ్మని అడిగి అందుకు నేను సమ్మతించినప్పుడు నాకు మనిషి రూపు వస్తుందని వాడన్నాడు. నాకీ వడ్రంగి పిట్ట జీవితంపై రోత పుట్టి మనిషి కావాలన్న కోరిక బలంగా కలిగినప్పుడు వాడు తన కొడుకును పంపిస్తాడనుకుంటాను. ఈలోపుగా నాకు మనిషి కావాలి అనిపించేటట్టు చేయటానికి ప్రతి రాత్రి ఎవరో ముగ్గురు మనుషులు వచ్చి నా ప్రజలను తాము ఎన్నెన్ని పాట్లు పెడుతున్నది నేను వినేలాగా మాట్లాడుకుంటున్నారు. వారి మాటలు నాకు కర్ణశల్యాల్లాగా ఉంటున్నాయి. అవి తలచుకున్నప్పుడల్లా నాకు ఆగకుండా దుఃఖం వచ్చేస్తుంది అని వడ్రంగి పిట్ట చెప్పింది. నువ్వు చెప్పే ముగ్గురు మనుషులు ప్రతి రాత్రి ఎక్కడ కలుస్తారు అని రాజు అడిగాడు. వడ్రంగి పిట్ట కొంగలకు అరణ్యం మధ్య ఉన్న ఒక ఖాళీ స్థలం చూపింది. ఆ సాయంకాలం చీకటి పడబోయే సమయానికి రాజు మంత్రి ఎగిరి వెళ్లి ఆ ఖాళీ స్థలం చుట్టూ ఉండే పొదలలో దాక్కున్నారు. ఆ మనుషులు మాట్లాడుకునేది తమకు ఏ విధంగానైనా లాభించవచ్చునని రాజు ఆశ. చీకటి పడ్డాక ముగ్గురు మనుషులు అక్కడికి వచ్చారు. వారు వచ్చిన కాసేపటికి మరి ఇద్దరు వచ్చారు. వెనుకగా వచ్చిన మరి ఇద్దరు ఎవరో కాదు, సేనాపతి వాడి కొడుకైన కొత్త రాజును. మొదట వచ్చిన ముగ్గురు మహారాజుల వారికి జయం, తమ పరిపాలన ఎలా సాగుతోంది, ప్రజలేమంటున్నారు అని అడిగారు. మొదట్లో నన్ను చూసి సంతోషం కనబరిచారు కాని క్రమంగా అది తగ్గిపోయింది. వాళ్ళు తమ పాత రాజును ఇంకా మరిచిపోయినట్టు లేదు అన్నాడు సేనాపతి కొడుకు. వాళ్ళు మూర్ఖులు. వాళ్లకు పాతరాజు మరి దక్కడు. నేను అందుకు తగిన యుక్తే చేశాను అన్నాడు ముగ్గురిలో ఒకడు. వాడే రాజుకు సువాసన పొడి అమ్మినవాడు. వాడు వాడి వెంట ఉన్న మరి ఇద్దరూ కూడా మంత్రగాళ్లే. అవునవును, రాజును మంత్రిని రూపు లేకుండా మాయం ఎలా చేశావో కాస్త మాకు చెబుదు అన్నారు మిగిలిన ఇద్దరు మాంత్రికులు. నేను వీధి వర్తకుడి వేషం వేసుకుని రాజుకు మంత్రికి మంత్రభస్మం అమ్మాను. అది పీలిస్తే పక్షులైపోతారు. ఆ పొడి ఉన్న డబ్బీలో దాని ఉపయోగం రాసిన చీటీ ఉంచాను. చలవేర్ అన్నట్టయితే పక్షులైన వారికి నిజరూపు వచ్చేస్తుంది. కాని నేను చిన్న మార్పు చేసి చలవేర్ అనటానికి బదులుగా క్సలవేర్ అనాలని అందులో రాశాను. వాళ్ళు నోళ్లు పడిపోయినదాకా క్సలవేర్ అననీగాక. వారి రూపు మారదు. ఆ కొద్ది మార్పు చేయాలని వారికి చచ్చినా తెలీదు అన్నాడు మొదటి మాంత్రికుడు. ఇది విని మిగిలిన వాళ్ళు కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వారు. రాజు మంత్రి ఈ మాటలు విని తమ రహస్య ప్రదేశం నుంచి మెల్లిగా అవతలికి వెళ్లి అక్కడ నుంచి వడ్రంగి పిట్ట ఉండే చోటికి ఎగిరి వెళ్లారు. ఆ పిట్ట ఇంకా చెట్ల బోదెలను కొడుతూనే ఉంది. రాజు మంత్రి జలవేర్ అనగానే వారికి మామూలు రూపాలు వచ్చేశాయి. రాజు వడ్రంగి పిట్టను సమీపించి నన్ను పెళ్లాడతావా, నీకు సమ్మతమైతే అని మాట పూర్తి చేసేలోపునే వడ్రంగి పిట్ట మాయమై ఒక చక్కని రాజకుమార్తె వారి ఎదుట ప్రత్యక్షమైంది. వారు ముగ్గురు ఆ చీకటిలోనే ప్రయాణించి సూర్యోదయం వేళకు నగర ద్వారం ప్రవేశించారు. ద్వారపాలకులు మొదలుకొని ప్రతి ఒక్కరూ తమ రాజును గుర్తించారు. రాజుగారు తిరిగి వచ్చారు అన్న వార్త అంచెల మీద నగరమంతటా వ్యాపించింది. ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి రాజుకు మంత్రికి వారి వెంట ఉండే పొరుగు దేశపు రాణికి స్వాగతం చెప్పారు. నగరమంతా గుడి గంటలతోనూ మంగళ వాయిద్యాలతోనూ మార్మోగింది. తర్వాత సేనాపతి కొడుకు నగరంలోకి వస్తూనే రాజభటులకు బందీలుగా చిక్కిపోయారు. ఇద్దరికీ సంకెళ్ళు వేసి కారాగృహంలో పడేశారు. రాజుకు పొరుగు రాణికి వైభవంగా వివాహం జరిగింది. ఆ సందర్భంలో ఒక బ్రహ్మాండమైన విందు జరిగింది. అందులో నగరంలోని పౌరులందరూ పాల్గొన్నారు. రాకుమారి జులేఖ. రాసిన వారు ఆర్ నారాయణరావు గారు. డమాస్కస్ నగరంలో అబ్దల్లా అనే ప్రసిద్ధ వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయనకు హసన్ అని ఒకే ఒక కొడుకు ఉండేవాడు. అబ్దల్లా తన కొడుక్కు మంచి మంచి గురువులను ఏర్పాటు చేసి ఎంత ఖర్చైనా లక్ష్య పెట్టకుండా అనేక శాస్త్రాలు, అనేక భాషలు నేర్పించాడు. హసన్ కూడా చదువుపై శ్రద్ధ ఉంచి ఆదర్శ విద్యార్థి అనిపించుకున్నాడు. అందుచేత అబ్దల్లా తన కొడుకు భవిష్యత్తు గురించి ఎలాంటి విచారమూ లేకుండా దేహం చాలించటానికి సిద్ధపడ్డాడు. ఆయన మరణశయ్యపై ఉండి హసన్ను పిలిచి, నాయనా, నాకు కాలం సమీపించింది. ఇక నీకు హితవు చెప్పేవారెవరూ ఉండరు. నాకున్న తృప్తి ఏమంటే నువ్వు చక్కగా చదువుకొని ప్రాజ్ఞుడవయ్యావు. అయినా భవిష్యత్తు ఎలా ఉండబోయేది చెప్పటం ఎవరి తరమూ కాదు. అందుచేత నీకొక సలహా చెబుతాను.
ఎప్పటికైనా విధి ఎదురు తిరిగి జీవితం అంధకారమయమని తోచే రోజు వచ్చినప్పుడు మన తోటలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఎండు చెట్టు కొమ్మకు ఉరివేసుకో. ఇది నా ఆదేశం. అలా చేస్తే నీకు విమోచనం కలుగుతుంది అన్నాడు. ఈ మాటలంటూనే అబ్దల్లా కన్నుమూశాడు. తండ్రి చేసిన కపట ఆదేశం హసన్‌కు ఆశ్చర్యం కలిగించింది. ధర్మవిరుద్ధమైన ఆత్మహత్యను ఆయనలాటి పండితుడెందుకు బోధించాడో అతనికి ఎంత ఆలోచించినా బోధపడలేదు. అయితే రోజులు గడిచిన కొద్దీ హసన్ ఈ ఆదేశాన్ని క్రమంగా మరచిపోయి సరదాలలో మునిగి తేలసాగాడు. చదువుకున్నాడే గాని పసివాడు కావటం చేత లోకజ్ఞానం లేక అర్థం లేని సరదాలలో డబ్బు ఎడాపెడా ఖర్చు చేసి అతను త్వరలోనే ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. చివరకు అతనికి ఇల్లు, తోట మాత్రమే మిగిలాయి. వీధుల్లోకి వెళ్లి అడుక్కోవటం తప్ప అతనికి మరో మార్గం కనిపించలేదు. తీరా ఈ పరిస్థితి ఏర్పడ్డాక హసన్ తన తండ్రి చేసిన ఉపదేశం సరి అయినదని గ్రహించగలిగాడు. అడుక్కు తినటం కన్నా చావు 1000 రెట్లు మేలు. అందుచేత అతను ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించి ఒక బలమైన తాడు సంపాదించి దాన్ని తీసుకొని తోటలోకి వెళ్ళాడు. ఎండిపోయిన చెట్టు పెద్ద కొమ్మకు దిగువగా నేలలో 2 నిలువరాళ్లు పాతి ఉన్నాయి. తాడు చివర ఒకటి ఆ రాళ్లకు కట్టి తాటిని కొమ్మ మీదుగా వేసి దాని రెండో చివర ఉచ్చు అమర్చి దాన్ని మెడకు తగిలించి రాళ్లపైన నిలబడి ఒక్కసారిగా దూకాడు హసన్. ఉచ్చు అతని మెడకు బిగుసుకొని అతనికి స్పృహ తెలియకుండా పోతున్న దశలో కొమ్మ పెళపెళా విరిగింది. హసన్ కింద పడిపోయి లేచి కూర్చొని తానింకా బతికి ఉన్నందుకు ఆశ్చర్యపడ్డాడు. అతని ముందు ఏదో నేల మీద గులకరాయిలాగా పడి ఉండి ధగధగా మెరుస్తున్నది. అది ఏమిటో అతను తెలుసుకునే లోపల అలాంటిదే మరొకటి రాలింది. హసన్ తల ఎత్తి చూసి విరిగిన కొమ్మ డొల్లగా ఉన్నదని, దానిలో ఇంకా కొన్ని మణులున్నాయని గ్రహించాడు. అతను చప్పున లేచి మెడకు తగిలించి ఉన్న ఉచ్చు తీసేసి ఇంటికి వెళ్లి గొడ్డలి ఒకటి తెచ్చి విరిగిన కొమ్మను చెట్టు మొదలును పగలగొట్టాడు. చెట్టు కాండమంతా బోలుగానే ఉన్నది. దాని నిండా వజ్రాలు, వైడూర్యాలు, గోమేధికాలు, సమస్తమైన రత్నాలు కొల్లలుగా ఉన్నాయి. హసన్‌కు ఈసారి తండ్రి ఉపదేశంలోని అంతరార్థం నిజంగానే అర్థమైంది. తన కోసం తన తండ్రి ఈ చెట్టులో అంతులేని నిధి దాచిపెట్టాడు. తాను భాగ్యవంతుడన్న తృప్తితో పాటు హసన్‌కు తన చిలిపి సరదాల మీద విరక్తి కూడా వచ్చింది. అతనికి డమాస్కస్ విడిచిపెట్టాలనిపించింది. పర్షియాలోని షీరాజ్ నగరం వెళ్లాలనిపించింది. అక్కడి జీవితం సార్థకంగానూ, జ్ఞాన సంపన్నంగానూ ఉంటుందని అతని తండ్రి అంటూ ఉండేవాడు. హసన్‌కు పర్షియా దేశపు పారసిక భాష తెలుసును కనుక షీరాజులో రత్నవర్తకుడిగా స్థిరపడటం ఏమంత కష్టసాధ్యమైన పని కాదు. అందుచేత హసన్ తన సొత్తంతా తీసుకుని క్షేమంగా ప్రయాణించి షీరాజు చేరి అక్కడి బసలన్నిటిలోకి మేలైనదిగా చూసి అందులో ఒక పెద్ద గది అద్దెకు పుచ్చుకొని విశ్రాంతి అయినా తీసుకోకుండా దుస్తులు మార్చుకొని తనకున్న మంచి దుస్తులలో ఉత్తమమైనవి ధరించి 4 వీధులు తిరిగి వద్దామని బయలుదేరాడు. అతను పింగాణి మసీదుకు వెళ్లి భగవద్ధ్యానం చేసి బయటకు వస్తూ ఉండగా అక్కడి రాజుగారి వజీర్లలో ఒక ఆయన వీధి వెంబడి పోతూ అతన్ని చూసి ఆగి పలకరిస్తూ, నాయనా, నీ దుస్తులు చూస్తే విదేశీయుడివిలాగా ఉన్నావు. ఏ దేశం నుంచి వస్తున్నావు అని అడిగాడు. బాబూ, మాది డమాస్కస్. ఇక్కడి వారి సహచర్యంతో సార్థక జీవనం అలవర్చుకుందామని వచ్చాను అని హసన్ వినయంగా జవాబిచ్చాడు. ఈ మాటకు వజీరు సంతోషించి హసన్తో, చాలా చక్కగా మాట్లాడావు నాయనా. నీ వయసెంత అన్నాడు. అయ్యా, నాకు 16వ ఏడు నడుస్తున్నది అన్నాడు హసన్. యుక్త వయసులో ఉన్నావు. నిన్ను రాజుగారి దగ్గరకు తీసుకుపోతాను. ఆయనకు నీ వంటి అందమైన కుర్రాళ్ళంటే ముచ్చట పడతారు. అంతఃపుర ఉద్యోగులలో ఒకడుగా ఆయన నియమించవచ్చు. నీకు అభ్యంతరం లేకపోతే నా వెంటరా అన్నాడు వజీరుగారు. హసన్ సంతోషంగా సమ్మతించాడు. హసన్ అందము, మాటతీరు మాత్రమే కాక అతను పారసిక భాష స్వచ్ఛంగా మాట్లాడటం కూడా వజీరుకు ఎంతో ముచ్చటగొల్పింది. ఆయన చెప్పినట్టే రాజుగారు హసన్ను చూసి సంతోషించి అతనికి ప్రతీహారి పని ఇచ్చాడు. వజీర్ హసన్‌కు ప్రతీహారి దుస్తులు తొడిగించి అతని విధులు తెలిపి అతన్ని తన అజమాయిషీలోనే ఉంచుకున్నాడు. రాజాంతఃపురానికి చెందిన 12 ప్రతీహారులు కాని ఇతర ఉద్యోగులు కాని సాయంకాలం అయ్యాక రాజోద్యానంలో నడవరాదని ఒక నియమం ఉన్నది. ఎందుకంటే ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు ఉద్యానవనంలో విహరించటానికి వస్తారు. పొరపాటున పురుషుడెవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘించాడో వారి తల తీసేస్తారు. ఒకనాడు హసన్ ప్రమాదవశాన ఈ నియమం ఉల్లంఘించాడు. అతను అపర్ణాహ సమయంలో ఉద్యానంలోకి వెళ్లి విశ్రాంతి కోసం ఒక బల్ల మీద పడుకొని చల్లగాలికి అలాగే నిద్రపోయాడు. ఎవరో స్త్రీలు, మన్మధుడే, మన్మధుడే,
ఎంత అందం! ఎంత అందం! అన్నట్టు కల వచ్చి హసన్ ఉలిక్కిపడి లేచి చుట్టూ కలయ చూసేసరికి సూర్యాస్త సమయం కూడా అయిపోయింది. అదృష్టవశాత్తు అక్కడ మనుషులెవరూ లేరు. తాను విన్న స్త్రీ కంఠాలు కలలోనే అనుకుని హసన్ ఆ స్థలం విడిచి పోదామని గబగబా నడవసాగాడు. ఇంతలో ఎవరో స్త్రీ నవ్వటం వినిపించింది. ఆ నవ్వే మనిషి "ఏమిటా తొందర?" అని అడిగింది. విచ్చుకత్తులు వాళ్ళు వెంటపడిన దానికన్నా ఎక్కువ భయపడి హసన్ ఉద్యానపు బాట వెంబడి పరిగెత్తాడు. అతనొక మలుపు తిరిగేసరికల్లా ఒక స్త్రీ అతని దారికి అడ్డు నిలబడి ఉన్నది. వెన్నెలే మనిషి ఆకారం ధరించినట్టుగా ఉన్న ఆ స్త్రీ ముఖం చంద్రుణ్ణి తలదన్నేలాగా ఉన్నది. హసన్ విడియపడుతూ నిలబడిపోయి తల దించేసుకున్నాడు. అతను ఎన్నడూ ఆడవాళ్లతో సంభాషించి ఎరుగడు. అంత కంగారుగా పరిగెడుతున్నావు కారణమేమిటి? అని ఆమె హసన్ను అడిగింది. ఈ అంతఃపురంలో ఉండే దానివైతే నేనెందుకు పరిగెడుతున్నానో నీకు తెలిసే ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ తారట్లాడే పురుషులను శిరశ్ఛేదం చేస్తారు. దయచేసి దారి వదులు అన్నాడు హసన్. ఈ మాట ఇప్పుడా నీకు జ్ఞాపకం వచ్చింది? ఎంత పొద్దుపోయాక తోట విడిచి పోవటం కన్నా తెల్లవారిందాకా తోటలో ఉండిపోవటమే నీకు క్షేమం. రాజభవనంలో ప్రవేశించటం అపాయకరం అన్నదామె. హసన్ కళ్ళనీళ్ల పర్యంతమై వణికిపోతూ నన్నెలాగూ ఇవాళ చిత్రవద చేసేస్తారు. హత్యాపాతకం ఎందుకు అంటగట్టుకుంటావు? నన్ను వెళ్ళని అంటూ ఆమెను దాటి ముందుకు పోబోయాడు. ఆమె ఎడమ చేత్తో అతన్ని పట్టుకుని కుడి చేత్తో తన మేలిముసుకు తొలగించి నా ముఖం చూసి నేను అందంగా ఉన్నానో లేదో చెప్పు. నా వయసు 18 కన్యను. నీవు తప్ప నా ముఖం ఇంతవరకు ఏ పురుషుడూ చూడలేదు. నా నుంచి అలా పారిపోవటానికి ప్రయత్నించావంటే నాకు చెడ్డ కోపం వస్తుంది అన్నది. మహారాణి, నీ అందం ముందు చంద్రుడు కూడా దిగదుడిపే. కాని అందువల్ల నాకు రానున్న ప్రమాదం ఎలా తొలగిపోతుంది? అన్నాడు హసన్ ఆందోళనతో. నీకు ప్రమాదమన్న మాట నిజమే కాని అది నీవనుకునే ప్రమాదం కాదు. నేనెవరో నీవెరుగవు. నీవు నా రక్షణలో ఉన్నంత కాలము నీకు నా ఆగ్రహం మించిన ప్రమాదం ఏమీ లేదు. అసలు సంగతి చెప్పు. నీవెవరవు? ఈ దివాణంలో ఏం పని చేస్తున్నావు? అని ఆమె అడిగింది. నా పేరు హసన్. మాది డమాస్కస్. నన్ను రాజుగారు ఒక ప్రతిహారిగా నియమించారు. వజీరు గారికి నేనంటే ఎంతో అభిమానం అని హసన్ చెప్పాడు. ఆమె అతనితో అయితే నా రహస్యం నీతో చెప్పేస్తాను. ఈ వెన్నెలలో నీ అందం చూస్తే నాకు నీ మీద ప్రేమ కలిగింది. నీవు కూడా నన్ను ప్రేమిస్తున్నావా? అన్నది. ఈ మాటలు వినేసరికి హసన్కు పారవస్యం వచ్చేసింది. అతనికి స్త్రీ ప్రేమ అనేది ఏమిటో తెలియదు. ఈమె చాలా అందంగా ఉన్నది. పైపెచ్చు తనను ప్రేమిస్తున్నది. అతను ఆమె పాదాల ముందు మోకరించి ఈ దీనుడు నీకోసం ప్రాణాలైనా ఇస్తాడు అన్నాడు. ఆ క్షణంలోనే కిలకిలా నవ్వుతూ చప్పట్లు చరిచి కేకలు పెడుతూ 10 మంది కన్యలు అటుగా వచ్చారు. పాపం ఆ అబ్బాయిని ఏడిపించకు ఖైరియా అన్నారు. అసలే ఆడవాళ్ల మధ్య మసలటం తెలియని హసన్కు వీళ్ళందరూ కలిసి తనను ఏడిపించటానికి ఖైరియా అనేదాన్ని తన మీదకి పంపకం చేశారని తెలియగానే కోపము, అవమానము ముంచుకొచ్చాయి. ఇంత సిగ్గులేని ఆడపిల్లలు ప్రపంచంలో ఉంటారని అతను ఊహించనైనా లేదు. అతను చేసేది లేక లోపలే కుమిలిపోతూ తల వంచుకొని ఆ ఆడపిల్లల మధ్య నిలబడ్డాడు. ఆ సమయంలో అక్కడికి పూపొదల వెనక నుంచి 12వ పిల్ల వచ్చింది. ఆమె రాగానే అందరూ మౌనం వహించి వెనక్కు తగ్గి ఆమెకు దారి ఇచ్చారు. ఆమె హసన్ ఎదుటకు వచ్చి నీవు వేళ అతిక్రమించి అంతఃపుర స్త్రీలు విహరించే చోటికి రావటమేగాక వారిని ప్రేమభిక్షలు పెడతావా? నీకు మరణదండన విధించవలసి వచ్చినందుకు బాధగానే ఉన్నది. చిన్నవాడవు, అందగాడవు అన్నది. ఖైరియా అన్న పిల్ల ముందుకు వచ్చి ప్రాధేయపడుతూ మహారాణి జులేఖా, అతను అమాయకుడు. నేరక చేసిన అపచారాన్ని క్షమించు. అతన్ని కాపాడు అన్నది. జులేఖా క్షణంసేపు యోచించి నీవే క్షమించమంటున్నావు కనుక ఈసారికి క్షమిస్తాను. ఇతన్ని ఇలాగే వెళ్ళిపోనిస్తే మనం కఠినాత్ములమనుకుంటాడు. మన హృదయాలు మంచివేనని అతనికి తెలియపరచటానికి తగిన కార్యక్రమం ఏదన్నా చెయ్యాలి. ముందితన్ని మన అంతఃపురంలో పిలికి తీసుకుపోదాం. అక్కడ ఇంతవరకు మగవాడన్నవాడు కాలు పెట్టలేదు. ఇతనే మొదటివాడవుతాడు అంటూ ఒక కన్యకు సంజ్ఞ చేసింది. ఆ కన్య వెళ్లి స్త్రీలు ధరించే దుస్తులు తెచ్చింది. హసన్కు వాటిని కట్టపెట్టి ఆడదానిలాగా తయారు చేశారు. ఈ వేషంతో జులేఖా తృప్తిపడిన మీదట అందరూ కలిసి అంతఃపురంలోకి వెళ్లారు. అక్కడ ఒక ఖాళీ గదిలో తివాసీ పైన 20 జలతారులతో అల్లిన చెదరలు గుండ్రంగా పరిచి ఉన్నాయి. గది గోడలు పాలరాతివి. వాటిలో ముత్యాలు, నీలాలు పొదిగి ఉన్నాయి. జులేఖా రాజకుమార్తె అని, మిగిలిన అందరూ ఆమె చెలికత్తెలని, ఈ గది జులేఖా విందు చేసే గది అని ఒకతే హసన్తో రహస్యంగా చెప్పింది.
మిగిలిన చెలికెత్తెలందరూ చుట్టూ ఉన్న చదరాలపైన కూర్చొని హసన్ను మధ్యలో జులేఖా సరసన కూర్చోపెట్టారు. జులేఖా భోజన పదార్థాలు వడ్డన చేయమని ఉత్తరువిచ్చింది. 16 మంది అందగత్తెలైన దాసీలు వడ్డనకు ఉపక్రమించారు. హసన్‌కు ఆ ఆడవాళ్ళంటే బెదురుపోనే లేదు. అతను మధ్య మధ్య ఖైరియా కేసి చూశాడు. కాని ఆమె తన కేసి చూడగానే తల దించేసుకున్నాడు. జులేఖా అతని వాలకం చూసి, హసన్, ఎందుకలా బెదురుగొడ్డులా అయిపోయావు? మేము నిన్ను తినేయములే. మా అనుజ్ఞ లేకుండా ఇక్కడికెవరూ రారు. ఎందుకు భయం? నేనెవరో నీకు తెలుసుగా? ధైర్యంగా తల ఎత్తి మా కేసి చూడు. చూసి మాలో నీకెవరు నచ్చారో జంకు లేకుండా చెప్పు అన్నాడు. ఈ మాటలతో హసన్‌కు ధైర్యం రావటానికి బదులు మరింత భయం కలిగింది. ఎవరు బాగున్నారన్నా మిగిలిన వాళ్ళకి కోపం వచ్చిపోతుందని బిడియపడుతున్నావులాగుంది. మాలో అలాంటి భేదాలేవీ లేవు. నీవు నిర్భయంగా నీ ఉద్దేశం చెప్పవచ్చు అని జులేఖా అతన్ని ప్రోత్సహించింది. హసన్ కాస్త ధైర్యం తెచ్చుకుని కన్యలందరినీ పరకాయించి చూశాడు. అందులో అందంగా లేని వారెవరూ లేరు. కాని అందరికన్నా ఒక పిసరు అందగత్తె ఖైరియా. మిగిలిన వాళ్ళు ఆమెకు చాలరు. కాని ఆ మాట అనటానికి అతనికి ధైర్యం చాలక, నాకు ఏమనాలో తెలియకుండా ఉన్నది. నక్షత్రాలు ఎంత అందంగా ఉన్నా చంద్రుడు చంద్రుడే అంటూ తన ఉద్దేశం అది కాదన్నట్టు ఖైరియా కేసి తల తిప్పి ఒక చూపు చూశాడు. జులేఖా ఈ మాట విని, లాంఛనంగా అనదగిన మాటే అన్నావు. అయినా నిన్ను తప్పు పట్టను. నా విషయం వదిలేసి నా చెలికెత్తెలలో నీకెవరు ఎక్కువ నచ్చారో చెప్పు చూద్దాం అన్నది. చెప్పు చెప్పు అని అందరూ హసన్ను తొందర చేశారు. అందరికన్నా హెచ్చుగా తొందర చేసింది ఖైరియా. హసన్ సిగ్గు బిడియాలు వదిలేసి ఖైరియా కేసి వేలు పెట్టి చూపుతూ, మహారాణి, నాకు నచ్చినది ఈమె. అల్లా సాక్షిగా నేనామెను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఈ మాటకు మిగిలిన ఆడవాళ్లు అలగకపోగా కిలకిలా నవ్వుతూ ఒకరినొకరు మోచేతులతో తట్టుకున్నారు. అక్కచెల్లెళ్ల మధ్యనే ఎంతో అసూయ ఉంటుంది కదా, వీరిలో లేకపోవటం ఏమి ఆశ్చర్యం అనుకున్నాడు హసన్. జులేఖా అతన్ని అభినందిస్తూ, నీవు సరిగా ఎన్నుకున్నావు హసన్. నా ఉద్దేశంలో కూడా ఆమె మా అందరిలోకి రాణి. ఆమె అందం ముందు మా అందం ఎందుకు పనికిరాదు. ఆమెను గురించి నీకు శతాంశం కూడా ఇంకా తెలియదు అన్నది. మిగిలిన చెలికత్తెలు ఖైరియా అందాన్ని పొగిడి ఆమెను అభినందించారు. తర్వాత వారు హసన్ చేతిలో ఖైరియా చెయ్యి ఉంచి వారిద్దరికీ వివాహం జరగాలని ఆశీర్వదించారు. పాటలతోనూ వినోదాలతోనూ ఆ రాత్రి గడిచిపోయింది. జులేఖా లేచి, హసన్, ఇక మేము వెళ్ళి పడుకోవాలి. నీ ప్రేమ సఫలం కావటానికి నేను సాయశక్తులా పనిచేస్తాను. ప్రస్తుతం నిన్ను నిరపాయంగా అంతఃపురం నుంచి బయటకు చేర్చాలి అన్నది. ఆమె ఒక ముసలావిడ చెవిలో ఏదో రహస్యంగా చెప్పింది. ముసలావిడ హసన్ చెయ్యి పట్టుకుని తన వెంట తీసుకుపోయింది. చిన్న చిన్న ఇరుకు గొందుల వెంట అటు తిరిగి ఇటు తిరిగి చిట్ట చివరకు చిన్న ద్వారం వద్ద వారిద్దరూ వచ్చారు. ముసలావిడ దాని తాళం తీసి హసన్ను బయటకు పంపింది. హసన్ తాను రాజభవనం వెలుపలికి చేరుకున్నట్టు గ్రహించాడు. అప్పటికే కొంత పొద్దెక్కింది. హసన్ ముఖద్వారం వద్దకు వచ్చి పహారా వాళ్లకు కనపడేలాగా రాజభవనంలోకి ప్రవేశించాడు. అతను తిన్నగా వజీరు వద్దకు వెళ్ళాడు. ఏమైపోయావో అని ఎంత దిగులు పడ్డాను. ఎక్కడికి వెళ్ళావు నాయనా అని వజీరు హసన్ను అడిగాడు. డమస్కస్ వర్తకుడొకడు కనిపించాడు. అతను షీరాజు నుంచి బస్రాకు బయలుదేరుతున్నాడట. రాత్రికి తన అతిథిగా ఉండిపొమ్మని నిర్బంధించాడు అని హసన్ బొంకాడు. ఆ పగలల్లా రాత్రి అంతా హసన్ ఖైరియాను తలచుకుంటూ ఆనందంగా గడిపాడు. మర్నాడు ఉదయం అంతఃపురం నుంచి ఒక నౌకరి వచ్చి అతని చేతికొక ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ ఉత్తరంలో ఎవరు రాసినది లేదు కాని ఆ రాత్రికి ఉద్యానవనంలోకి రమ్మని ఆహ్వానం ఉన్నది. చంద్రోదయమయ్యే సమయానికి చెట్ల మధ్యకు వస్తే నిన్ను ప్రేమించిన మనిషి నీతో ఒక విషయం మాట్లాడుతుంది అని ఆ ఉత్తరంలో ఉన్నది. అంతదాకా హసన్‌కు ఖైరియా తనను నిజంగా ప్రేమించిందన్న నమ్మకం లేదు. అంతఃపుర స్త్రీలు తనతో కాసేపు వినోదం పొందారని మాత్రమే అతను అనుకున్నాడు. ఈ ఉత్తరం చూశాక అతనికి తన అదృష్టం మీద విశ్వాసం పుట్టింది. అతను వజీరు దగ్గరకు వెళ్ళి, ఇవాళ రాత్రి మళ్ళీ నేను బయటకు వెళ్ళాలి. అనుమతి ఇవ్వండి. మక్కా నుండి వచ్చిన ఒక దర్వీషు స్నేహితుడు ఆహ్వానించాడు అని చెప్పాడు. వజీరు సరే అన్నాడు. హసన్ ఇంటికి తిరిగి వచ్చాడు. తన వద్ద ఉన్న వివిధ రత్నాలలో ఉత్తమమైనవి ఏరి వాటిని ఒక బంగారు తీగకు గుచ్చి హారం తయారు చేసి ఒక చిన్న ద్వారం గుండా ఉద్యానంలోకి ప్రవేశించి తాను పడుకొని నిద్రపోయిన చోట తన ప్రియురాలి కోసం నిరీక్షిస్తూ నిలబడ్డాడు. కొంతసేపయినాక ఖైరియా వచ్చింది. హసన్ ఆమె ముందు మోకరించాడు. లే హసన్, మిగిలిన వాళ్ళందరికన్నా నేను నిజంగానే అందంగా కనిపించానా?
నీ నోట ఆ మాట మళ్ళీ వింటే కాని నాకు నమ్మకం కలగదు అన్నది ఖైరియా అతన్ని లేవదీస్తూ. నీవు నా పాలిట దేవతవు. చూడు నీకోసం ఈ అల్పమైన కానుక తెచ్చాను. దీనితో పాటు నా హృదయాన్ని కూడా నీకు అర్పణ చేస్తున్నాను అన్నాడు హసన్. నీ మాటలు విని సంతోషించాలో, విచారించాలో నాకు తెలియటం లేదు అంటూ ఖైరియా దీర్ఘంగా నిట్టూర్చింది. నీకీ సంతోష సమయంలో విచారం దేనికి? మనకు రాబోయే ఆపద ఏమున్నది? అని హసన్ ఆమెను అడిగాడు. రాకుమారి జులేఖా రహస్యంగా నిన్ను ప్రేమిస్తున్నది. ఈ సంగతి నీతో చెప్పే అవకాశం కొరకు వేచి ఉన్నది. ఆమెకు ఏమి సమాధానం చెప్పుకుంటావు? ఆమెను కాదని నన్ను ప్రేమించగలవా? ఆమె ద్వారా లభించే కీర్తి ప్రతిష్టలను కాలతన్నటం నీకు సాధ్యమవుతుందా? అన్నది ఖైరియా విచారంగా. ఆ భయం నీకు వద్దు. నా హృదయంలో నీకుండే స్థానాన్ని 1000 మంది రాజకుమార్తెలు కూడా అపహరించలేరు. నీపై గల ప్రేమను రుజువు చేయటానికి ఎంత పెద్ద ఆపద వచ్చినా వెనకాడను. రాజుగారు సాబూర్ షా చచ్చిపోయి తన రాజ్యం జులేఖాను పెళ్లాడే వాడికిచ్చినా నా మనసు మారదు అన్నాడు హసన్. నేను జులేఖాకు బానిసనన్న మాట మరిచిపోకు హసన్. జులేఖాకు ఆగ్రహం తెప్పించటం మన ఇద్దరికీ క్షేమం కాదు. ఆమె తలచుకుంటే మన ప్రాణాలు రాగి డబ్బు విలువ చేయవు. అందుచేత మనం మన ప్రేమకు ఇన్ని కన్నీళ్లు వదలటమే క్షేమం అన్నది ఖైరియా. హసన్ ఈ మాటలు భరించలేకపోయాడు. ఇటువంటి భయాలతో నన్ను వేధించకు. నీకు ఏమాత్రం ప్రమాదం కలుగుతుందని తోచినా నా వెంట వచ్చెయ్యి. మా దేశానికి పారిపోయి ఏ నిర్జనమైన లోయలోనో కాపురం పెడదాం. నేను బీదవాణ్ణి కాను. మనం బతికున్నన్నాళ్ళు మహారాజుల్లాగా బతకటానికి తగినంత ధనం నా వద్ద ఉన్నది అన్నాడతను. ఖైరియా ఈ మాటతో సంతృప్తిపడి, హసన్, నీ ప్రేమలో నాకిప్పటికీ విశ్వాసం కలిగింది. ఇంక నిన్ను మోసం చేయలేను. నేను ఖైరియాను కాను. రాజకుమార్తె జులేఖాను. జులేఖా అని చెప్పుకుంటున్నది నా ఇష్ట సఖి ఖైరియా. ఆమెను పిలుస్తానుండు అంటూ సన్నగా ఈల వేసింది. ఈ ఈల వినగానే జులేఖాలాగా నటిస్తున్న ఖైరియా వచ్చి జులేఖాకు వందనం చేసింది. జులేఖా హసన్ కేసి తిరిగి, ఇన్నాళ్ళు నేను ఆడిన నాటకం గురించి అపోహపడకు హసన్. ఆ రాత్రి వెన్నెలలో చెట్టు కింద నిద్రపోతున్న నిన్ను చూసిన క్షణంలోనే నా హృదయం చలించింది. నిన్ను ప్రేమించాను అన్నది. ఆ ముగ్గురూ ఆ రాత్రి కబుర్లతో గడిపి తెల్లవారుజామున ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. హసన్ మనసులో లేదు. అతను 2 రోజుల అనంతరం పగటి వేళ ఉద్యానవనంకేసి వెళ్ళేసరికి అక్కడ చెట్టుకొక సిపాయి, పుట్టకొక సిపాయి కనిపించారు. గుండె గుబేలుమని హసన్ ఇంటికి తిరిగి వచ్చాడు. అక్కడ ఒక నౌకరి అతని కోసం వేచి ఉండి అతన్ని చూడగానే చేతిలో ఒక చీటీ పెట్టి ఎవరో తరుముకొస్తున్నట్టు పారిపోయాడు. ఆ చీటీలో కూడా సంకేతం లేదు. కాని అది జులేఖా నుంచే వచ్చినట్టు గ్రహించాడు. తన వెంట వేటగాళ్లు పడ్డారని, ఇంక తాము కలుసుకునే అవకాశం ఉండదని, హసన్ తొందరపడి తమ రహస్యం బయటపెట్టకూడదని, ఎంత దుర్వార్త వినవచ్చినా సరే అతను నిబ్బరంగా ఉండాలని జులేఖా అతన్ని హెచ్చరించింది. ఈ ఉత్తరం చూడగానే అతనికేదో గుబులు పుట్టుకొచ్చింది. మర్నాడు ఉదయానికే రాకుమారి జులేఖా మరణించిందన్న వార్త కార్చిచ్చులాగా దివాణమంతటా వ్యాపించింది. ఈ వార్త వినగానే హసన్ కళ్ళు చీకట్లు కమ్మాయి. అతని స్పృహ తప్పి వజీరు గారి చేతుల్లో మూర్ఛపోయాడు. వజీరు వారం రోజుల పాటు పరిచర్యలు చేయించిన మీదట హసన్ కోలుకున్నాడు. కాని అతనికి జీవితం మీద ఇచ్చలేకుండా పోయింది. దివాణం మీద రోత పుట్టింది. అవకాశం చూసుకుని ఏ ఎడారిలోకో ఒంటరిగా పారిపోవాలి అనిపించింది. చీకటి పడగానే హసన్ తన రత్నాలన్నీ తీసుకుని ఆనాడు చెట్టుకు ఉరివేసుకున్నప్పుడే ప్రాణాలు వదిలితే బాగుండేదే అనుకుంటూ చల్లగా షీరాజ్ నగరం నుంచి బయటపడి ఎడారికేసి ప్రయాణమయ్యాడు. అతను ముక్కుసూటిగా ఆ రాత్రంతా నడిచాడు. మర్నాడు పగలల్లా నడిచి సాయంకాలానికి చిన్న నీటి గుంట ఉన్న చోటికి చేరాడు. అంతలోనే వెనక నుంచి గుర్రపు డెక్కల ధ్వని వినవచ్చింది. హసన్ పడమరగా చూసేసరికి ఒక యువకుడు గుర్రం ఎక్కి వస్తూ కనిపించాడు. అస్తమయ సూర్యకాంతిలో అతనొక రాజకుమారుడిలాగా ఉన్నాడు. హసన్ చేసిన అభివాదానికి తను చెయ్యెత్తి సలాం చేయటం తప్ప నోటితో ఏమీ అనకపోవటం చూసి ఆ యువకుడు ముసల్మాన్ కాడని తోచి హసన్కు విచారం కలిగింది. కాస్త చల్లగాలి తిరిగింది. ఇక్కడ చల్లని మంచినీరున్నది. తమకు బడలిక తీరుతుందనుకుంటాను అని హసన్ ఆ యువకుణ్ణి పలకరించాడు. ఆ యువకుడు నవ్వుతూ గుర్రం దిగి, గుర్రాన్ని నీటి మడుగు సమీపంలోకి కట్టేసి హసన్ వద్దకు వచ్చి ఆకస్మికంగా అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఆ యువకుడు జులైఖాయే అని అప్పటికి కాని హసన్ గుర్తించలేదు. జరిగిందంతా జులేఖా అతనికి చెప్పింది. ఆమె ఖైరియా సహాయంతో చనిపోయినట్టు నటించింది. హసన్ షీరాజ్ నగరాన్ని వదిలిన దాకా అజ్ఞాతంగా ఉండి తర్వాత మారువేషంలో అతన్ని అనుసరించి వచ్చింది.
ఆమె హసన్ కోసం తన తండ్రిని, రాజ్యాన్ని, సమస్త భోగాలను కూడా విడిచిపుచ్చింది. ఆ రాత్రి వారు ఆ నీటిగుంట వద్దనే విశ్రమించి, మర్నాడు ఉదయం జులేఖా ఎక్కి వచ్చిన గుర్రం మీద ఇద్దరూ ఎక్కి కాలక్రమాన డమస్కస్ చేరుకున్నారు. అక్కడ ఉంటూ ఉండగానే హసన్ అక్కడి ఖలీఫా ప్రాపకం సంపాదించి వజీరుగా నియమించబడి గొప్ప జ్ఞాని అని కీర్తి గడించాడు.